సెన్గోల్ అంటే ఒక రాజదండం. ఇది ఒక రాజుకి అధికారాన్ని సమర్పించబడింది అని సూచించే ఒక చిహ్నం. రాజ్యాన్ని కేవలం అధికారంతో కాదు, ఆధ్యాత్మికత మరియు ధర్మంతో పాలన కొనసాగించాలని సూచించేది ఈ సెన్గోల్. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో బ్రిటిష్ రూలర్స్ నుండి పవర్ ట్రాన్స్ఫర్ ని ఒక సింబాలిక్ వేలో రిప్రజెంట్ చేయాలనుకున్నారు అప్పటి కేబినెట్ మినిస్టర్స్. అయితే అప్పుడు సి రాజగోపాలాచారి గారు ఒక ఐడియా ఇచ్చారు. అది కేవలం ఒక పొలిటికల్ సెరమనీలా కాకుండా మన దేశ సంస్కృతిని, పరంపరని గుర్తుంచుకునేలా తమిళ్ షైవైట్ సన్యాసుల నుండి పిఎం జవహర్ లాల్ నెహ్రూకి సెన్గోల్ ని సమర్పించారు. అది కేవలం పొలిటికల్ పవర్ ట్రాన్స్ఫర్ అయిందనడానికే కాదు, నైతిక బాధ్యత బదిలీకి కూడా ఒక ప్రతీక. సెన్గోల్ అనేది 2 తమిళ్ పదాల ద్వారా ఏర్పడింది. సెమ్మై అంటే ధర్మం, కోల్ అంటే దండ లేదా కర్ర అని అర్థం. ఈ 5 అడుగుల అందమైన సెన్గోల్ పై నంది విగ్రహం ఉంటుంది. అది న్యాయానికి చిహ్నం. ఈ ఆచారం ఇప్పుడు క్రియేట్ అయింది కాదు, వేల సంవత్సరాలుగా రాజుల పట్టాభిషేకంలో ఒక పరంపరలా కొనసాగుతూ వచ్చింది. ఈ సెన్గోల్ చెప్పేది ఒక్కటే, బలంతో కాదు, ధర్మంతో పాలించు అని. అయితే రీసెంట్ గా స్వయంభూ మూవీ టీజర్ వచ్చింది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో అందరినీ హుక్ చేశారు. అదే సెన్గోల్ శివుడి నుండి శ్రీరామునికి, శ్రీరాముడి నుండి తన వంశస్థులకు అందించబడినట్లు చూపించడం. అది విన్నాక అందరి మైండ్ లో వచ్చే డౌట్, ఇది పురాణాలలో నిజంగా జరిగిందా లేదా సినిమాటిక్ ఇమాజినేషనా అని. లంకపై యుద్ధానికి వెళ్లే క్రమంలో సముద్రం దాటడానికన్నా ముందు శ్రీరాముడు ఒక శివలింగాన్ని స్థాపించాడు. శివుడిని ఆరాధించి యుద్ధంలో విజయం కోసం ఆశీర్వాదం కోరుకున్నాడు. ఆ లింగం తరువాత రామనాథ స్వామి టెంపుల్ గా ఫేమస్ అయ్యింది. ఇంకొన్ని ట్రెడిషన్స్ లో శివుడు రామనామం మీద మెడిటేట్ చేస్తారని చెప్తారు. కానీ స్క్రిప్చర్స్ లో శివుడు ఒక సెన్గోల్ ని రాముడికి ఇచ్చాడని ఎక్కడ వర్ణించలేదు. ఫర్దర్ గా రాముడి తర్వాత ఇక్ష్వాకు వంశ పాలన లవకుశుల మీదకి వచ్చింది. వారికి కూడా రాజ్యాభిషేకం సమయంలో రాజదండం, కిరీటం, సింహాసనం ఇవ్వబడ్డాయి. కానీ శివుడి సెన్గోల్ వారికి పాస్ ఆన్ అయినట్టు ఇక్కడ కూడా లేదు. కాబట్టి క్లియర్ గా చెప్పాలి అంటే స్వయంభూ మూవీలో చూపించే సెన్గోల్ రామాయణంలో డైరెక్ట్ గా ఎక్కడ కూడా మెన్షన్ అయిన వస్తువు కాదు. అయితే స్టోరీ రైటర్ ద్వారా ఇది ఒక స్మార్ట్ మూవ్ అనే చెప్పాలి. ఎందుకంటే మూవీకి ఒక డివైన్ ఒరిజిన్ వస్తుంది. ప్లస్ ఇది డైరెక్ట్ గా ఇక్ష్వాకు వంశంతో కనెక్ట్ అవుతుంది. మూవీ టీజర్ చూస్తుంటే ఇది ఒక సెన్గోల్ చుట్టూ తిరిగే ఒక యాక్షన్ మైథలాజికల్ డ్రామాలా ఉండబోతుంది అని తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ మూవీ ఎలా ఉండబోతుందో. మన హీరో నిఖిల్ కార్తికేయ 2 లా ఈ మూవీతో కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం.